అందరికీ నమస్కారం. సర్వశుభాలకి ప్రారంభం శ్రావణ మాసం అని చెప్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మిని మంగళ ద్రవ్యాలతో, పూలు, పండ్లు, పసుపు, కుంకుమలతో అర్చిస్తే సర్వశుభాలు, సంపదలు కలుగుతాయి. సంపద అంటే ధనమే కాదు, ఆరోగ్యం, బంధాలు, ఆహారం, ఇలా మనిషికి సంతోషం కలిగించే అన్ని అవసరాలు అని అర్థం. అంతేకాదు, ఈ మాసంలో అమ్మవారికి పెళ్ళైన ఆడవాళ్ళు పూజిస్తే వాళ్ళకి సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఇంకా ఈ సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆగస్టు 23 శనివారం అమావాస్య తిథితో అయితే శ్రావణ మాసం పూర్తి అవుతుంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా అయితే మనం జరుపుకుంటాము. ఇంకా మొదటి శుక్రవారం పూజించే విధానం అయితే నేను చెప్తాను. ఇలా అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో, పసుపు కుంకుమలతో, చిల్లర కాయిన్స్తో పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించారు కాబట్టి అమ్మవారికి పాలల్లో తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. తేనె లేని వాళ్ళు పంచదార వేసి అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కలిపి పెట్టి నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారికి ఇలా పెడితే చాలా ఇష్టం, చాలా సంతోషిస్తారు కూడా. ఇంకా అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే చాలా ఇష్టం. ఇలా అత్తరు కానీ, జవ్వాజీ పౌడర్ కానీ ఉంటే అమ్మవారి పీఠంకి అయితే రాసుకోండి. ఇలా రాసుకొని అమ్మవారిని పూజించుకోండి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మంచిగా అందరూ వినియోగించుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోండి. ఇలా పూజ కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందుతారని నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ పూజ చేసుకోలేని వాళ్ళు ఈ మొదటి శుక్రవారం సాయంత్రం అయినా పూజ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ మంచిగా కలగాలని, అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.